రైట్, అందరూ ఊహించినట్లుగానే జరిగింది. దాయాది దేశం పాకిస్తాన్ దిమ్మ తిరిగిపోయింది. కన్నుమిన్ను కానుక ఉగ్రముఖులతో చేతులు కలిపి కుటీల బుద్ధితో భారత్ను దెబ్బకొట్టే పన్నాగంలో అమాయకులను బలి తీసుకున్న పాకిస్తాన్ పాపం పండింది. మన ఆర్మీ రంగంలోకి దిగింది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పీఓకేతో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై మన సైన్యం మెరుపు దాడులతో విరుచుకుపడింది. పీఓకేలో 5, పాకిస్తాన్లో 4 ప్రాంతాల్లో దాడులు చేసింది. మొత్తం 9 టెర్రరిస్టు స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో 17 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. మరొక 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. భారత సైన్యం దాడులను అటు పాకిస్తాన్ కూడా ధృవీకరించింది. ముజఫరాబాద్, కోట్లీ, గల్పూర్ తదితర ప్రాంతాల్లో లక్ష్యాలపై క్షిపణులను ప్రయోగించింది భారత్. మరోవైపు ఈ దాడులు జరిగిన కొద్దిసేపటికే పూంచ్, రాజౌరి ప్రాంతాల్లో పాక్ రేంజర్లు కాల్పులు ప్రారంభించారు. అప్పటికే అలర్ట్ గా ఉన్న భారత సైన్యం సమర్థవంతంగా పాక్ కాల్పులను తిప్పికొడుతోంది. ఇటు ఎలాంటి పరిస్థితులకైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. భారత్ మాతాకి జై అంటూ ఆపరేషన్ సింధూర్ పై ట్వీట్ చేశారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. న్యాయం జరిగిందంటూ భారత ఆర్మీ కూడా ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. మరోవైపు ఈ దాడులు పూర్తి స్థాయిలో ఖచ్చితత్వంతో ఉగ్రవాద శిబిరాలపై చేశామని భారత ఆర్మీ ప్రకటించింది. సాధారణ పౌరులు, భవనాలపై దాడులు చేయలేదని తెలిపింది. మరోవైపు భారత సైనిక దళాల దాడులపై పాకిస్తాన్ స్పందించింది. ఇస్లామాబాద్, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. సందర్భాన్ని బట్టి ప్రతీకార దాడులు ఉంటాయని తెలిపింది. ఉద్రిక్తతల దృష్ట్యా శ్రీనగర్, ధర్మశాల, లేహ్, అమృత్సర్ సహా 9 ఎయిర్పోర్టులు మూసేసింది కేంద్రం. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎయిర్పోర్టులు సర్వీసులు నిలిచిపోనున్నాయి. చాలా వరకు భారత విమానాలు రద్దయ్యాయి. మరోవైపు పాకిస్తాన్లోని లాహోర్, సియోల్కోట్ ఎయిర్పోర్టులు మూసేశారు. ఇస్లామాబాద్, రావల్పిండిలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. వైద్య సిబ్బందికి సెలవులను రద్దు చేశారు. పాక్ పంజాబ్లో విద్యా సంస్థలు మూసేయాలని ఆదేశాలిచ్చారు. భారత్ దాడులపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. భారత్ 5 ప్రాంతాల్లో దాడులు చేసిందన్నారు. భారత్ మాపై యుద్ధాన్ని రుద్దుతోంది అన్నారు. భారత్ దాడులకు ధీటుగా బంధిస్తామన్నారు షరీఫ్. ఎల్ఓసీలో భారత దళాల దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తొలగిపోవాలని సూచించారు. మరోవైపు భారత్పై యుద్ధానికి దిగొద్దని పాకిస్తాన్కు సూచించింది అమెరికా. రైట్, పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఇవాళ అర్ధరాత్రి 1:44 ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రస్థావరాలే టార్గెట్గా భారత ఆర్మీ దాడి చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఈ ఉగ్రదాడికి సంబంధించి అటు పాకిస్తాన్ ధృవీకరించింది, 4 ప్రాంతాల్లో దాడి చేసినట్లుగా చెప్పింది. అలాగే మాపై భారత్ యుద్ధాన్ని రుద్దుతోందని, సందర్భాన్ని బట్టి మేము దీనికి స్పందిస్తామంటూ కూడా చెప్తున్నా. అంటే సందర్భాన్ని బట్టి స్పందిస్తామన్న దాన్ని ఎలా చూడాలి అంటారు? ఖచ్చితంగా అక్షయ, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు రియాక్ట్ అవ్వాలా, లేదంటే అదును చూసి దాడి చేయాలా అనే దాని మీద కూడా పాకిస్తాన్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మనం చూసాము, మనం ఏ విధంగానైతే అంటే భారత్ ఏ విధంగానైతే పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత ఆచితూచి వ్యవహరించడం, ప్రత్యేకంగా వెంటనే ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేయకుండా 22వ తేదీ ఏప్రిల్లో జరిగితే అంటే దాదాపు 2 వారాల పాటు వెయిట్ చేసి ఇప్పుడు భారత్ ఏ విధంగానైతే అటాక్ చేసిందో, ప్రత్యేకంగా భారత్ సైతం ఎక్కడ పడితే అక్కడ అటాక్ చేయలేదు. ఉగ్ర స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది పూర్తిగా నిఘా వ్యవస్థల ద్వారా సమాచారాన్ని తీసుకోవడం, ఆ తర్వాత దాన్ని ధృవీకరించుకున్న తర్వాతనే ఈ అటాక్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలపైన దాడి చేశామని చెప్పి భారత్ చెప్తుంది. అర్ధరాత్రి 1:44 ఈ దాడి జరిగిందనే విషయాన్ని భారత్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి పాకిస్తాన్ మాత్రం 4 ప్లేసుల్లో మాత్రమే దాడి జరిగిందని చెప్పి పాకిస్తాన్ ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా పాకిస్తాన్ అన్ని విషయాలను చెప్పుకోవడానికి ఒప్పుకోవట్లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే పాకిస్తాన్ చెప్తున్నట్లుగా
భారత్ మాపై కావాలనే యుద్ధాన్ని రుద్దుతుందని చెప్పి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిని చూస్తుంటే భారత్ ఏనాడు కూడా పాకిస్తాన్పై యుద్ధం చేయాలనే ఆలోచనతో లేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మన నియంత్రణ రేఖ వెంబడి మన గస్తీ మనం కాస్తూనే ఉన్నాం, కానీ ఎప్పుడు పాకిస్తాన్ పైకి సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించడం కానీ లేదంటే ఆ దేశంలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం కానీ ఎప్పుడూ చేయలేదు. ఎప్పుడైతే ఉగ్రవాదులు అక్రమంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అక్కడ ఉన్నటువంటి లష్కరే తోయిబా సంస్థ ద్వారా ప్రేరేపించబడి వాళ్ళంతా కూడా ఇండియాలోకి చొచ్చుకురావడం అక్రమంగా, ఆ తర్వాత ఇక్కడ కాశ్మీర్ ప్రజల్లో కలిసిపోవడం కావచ్చు, లేదంటే ప్రత్యేకంగా ఏదైతే కొన్ని చోట్ల వాళ్ళు రెక్కీలు నిర్వహించడం, ఇటువంటివన్నీ కూడా జరిగాయి. సో దానికి అనుగుణంగానే ఫైనల్గా కొంత పహల్గామ్లో ఉన్నటువంటి బైసరన్ వ్యాలీలో సెక్యూరిటీ ఎట్లాగూ ఉండదు. సో అక్కడ దాడి చేస్తే ఖచ్చితంగా సైన్యం రావడానికి సమయం పడుతుంది, దాడి చేసి పారిపోవచ్చని పూర్తి స్థాయిలో ప్రణాళికను సిద్ధం చేసుకొని వాళ్ళు ఉగ్రదాడి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అందులో 4 పాల్గొన్నట్టుగా చెప్పారు. ఆ 4 ఇప్పటి వరకు ఎక్కడున్నారు ఏంటి అనేది దొరకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ పాకిస్తాన్లో ఉన్నటువంటి, అంటే ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద క్యాంపులకే తరలి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అందుకోసమే భారత్ పూర్తి స్థాయిలో అంటే అన్ని రకాలుగా సమయం పాటించింది. ఎక్కడ కూడా తొందరపాటు చర్యలకు పాకిస్తాన్ పైకి భారత్ వెళ్ళలేదు. ఆచితూచి అడుగులు వేసి ఎక్కడెక్కడ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి, లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఎక్కడి నుంచి ఈ భారత్ పైన అటాక్లను ప్రేరేపిస్తున్నారు, ఆపరేట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా అన్ని రకాలుగా నిఘా వర్గాల ద్వారా తెలుసుకొని త్రివిధ దళాలను సిద్ధం చేసి నిన్న అర్ధరాత్రి ఈ అటాక్ చేశారు. ఆపరేషన్ సింధూర్ను అమలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇదే క్రమంలో పాక్ నిజంగా వెంటనే రియాక్ట్ అవుతుందని చెప్పి అనుకున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల, అంటే ఏదైతే నియంత్రణ రేఖ వెంబడి కొన్ని చోట్ల ఇప్పటికే కాల్పులు జరుపుతున్నప్పటికీ కూడా భారత్ సైతం కాల్పులు జరుపుతుంది, కానీ ఉద్రిక్త పరిస్థితులు లేవనే చెప్పుకోవచ్చు. సో ఈ క్రమంలో పాక్ చెప్తున్నటువంటి అంశం ఏంటంటే మేము అదును చూసి దాడి చేస్తామనే విషయాన్ని వాళ్ళు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఎప్పుడు వాళ్ళు ప్లాన్ చేస్తారు, వాళ్ళ ప్లాన్లు ఎలా ఉంటాయనే దానిపైన కూడా భారత నిఘా వ్యవస్థ, డిఫెన్స్ త్రివిధ దళాలు కూడా ఎప్పటికప్పుడు ఫోకస్ పెడుతున్నాయి, ఆ సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మరోపక్క కేంద్రం కూడా ఇది ఆలోచించింది, అంటే నిజంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద క్యాంపులపై భారత్ అటాక్ చేస్తే, ఆపరేషన్ సింధూర్ను అమలు చేస్తే ఆ తర్వాత పాక్ నుంచి ఎటువంటి ప్రతిఘటన ఉండబోతుంది. మనం ఉగ్రవాదులు చేసినటువంటి దాడికి ప్రతీకారం తీర్చుకున్నాము, కానీ పాక్ కూడా ఆలోచిస్తుంది ఖచ్చితంగా భారత్ మాపై యుద్ధం చేసే అవకాశాలు ఉన్నాయి, దాన్ని ఏ విధంగా ప్రతిఘటించాలి, ఎలా ఎదుర్కోవాలనే దాని మీద కూడా పాక్ సైతం కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. దానికి అనుగుణంగానే పాక్ మరి ఎలా రియాక్ట్ అవుతుంది, ఏదైనా క్షిపణుల దాడికి సిద్ధమవుతుందా, లేదంటే ఇప్పటికే అమెరికాతో పాటు మరికొన్ని దేశాలు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. స్వయంగా ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా కొంత పరిగణలోకి తీసుకోవాలి. ఎప్పుడైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో టు ఇండియా స్ట్రైక్ చేసిన తర్వాత వెంటనే ఇలా జరగడం సరైంది కాదు, ఇటువంటి పరిస్థితులకు త్వరగానే ఒక తెర పడుతుంది, బ్రేక్ పడుతుంది అనే విషయం పైన కూడా ట్రంప్ మాట్లాడారు. సో దానికి అనుగుణంగా మరి ఒకవైపు ఐక్యరాజ్య సమితి కావచ్చు, ఇతర దేశాలు, అగ్రరాజ్యాలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి వాళ్ళు 2 దేశాలతో సంప్రదింపులు కూడా జరుపుతారు. ఎందుకంటే దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో 2 దేశాల మధ్య యుద్ధం అనేది అక్కడితో ఆగదు. అది ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంది అనేది రష్యా ఉక్రెయిన్ల మధ్య అందరూ చూస్తున్నటువంటి పరిస్థితే. మిగతా ఇజ్రాయెల్ కావచ్చు, మరికొన్ని దేశాల్లో కూడా ఈ యుద్ధ పరిస్థితులను మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ పరిస్థితుల్లో అందుకే పాక్తో యుద్ధానికి వెళ్ళలేదు భారత్. ఈ విషయంలో కూడా స్పష్టంగా చెప్తుంది భారత్. ఎందుకంటే పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళను మాత్రమే టార్గెట్ చేశాము. ఎక్కడా కూడా పాక్కి సంబంధించినటువంటి ఆర్మీ క్యాంపులు కానీ, పాక్లో ఉన్నటువంటి ప్రజలు నివాస ప్రాంతాల్లో కానీ ఇండియా టార్గెట్ చేయలేదు. ఈ ఆపరేషన్ సింధూర్ ఓన్లీ ఎక్కడైతే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఉన్నారో అక్కడ మాత్రమే టార్గెట్ చేశామని చెప్తున్నారు. సో ఈ విషయంలో ఇండియా క్లారిటీగా చెప్తుంది, మేము ఎక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితుల తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. ఎవరైతే భారత్ పైన దాడి చేసినటువంటి ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ మూలాల పైన మాత్రమే దాడి చేశామనే విషయాన్ని స్పష్టంగా చేస్తున్నారు. ఎందుకంటే భారత్ మొదటి నుంచి చెప్తుంది ఒకటే, ఎక్కడైతే
ఉగ్రవాదులను ప్రేరేపించినటువంటి సహకరించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ మూలాలను ఖచ్చితంగా కదిలిస్తామనే విషయాన్ని స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించేటటువంటి శిబిరాలపైనే పాక్ దాడి చేసింది. ఇంకా మరోపక్క పాక్ పైన దాడి చేసింది. సో ఇప్పుడు పాక్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనే దాన్ని కూడా ఎప్పటికప్పుడు భారత త్రివిధ దళాలు మానిటరింగ్ చేస్తూనే అటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి, ప్రధానమంత్రి వీళ్ళు కూడా ఎలా ఉండబోతుంది అనే దాని మీద సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు నిఘా వర్గాల సమాచారాన్ని సేకరిస్తూనే ఇక మున్ముందు వివిధ దేశాల ఇన్వాల్వ్ తర్వాత ఎలా ఉండబోతుంది అనేది మాత్రం మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అధికారికంగా కూడా మధ్యాహ్నం తర్వాత భారత ప్రభుత్వం ఒక అధికారిక ప్రెస్ మీట్ ద్వారా ఏం జరిగిందనే విషయాలను కూడా తేటతెల్లం చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోపక్క పాక్ చేసినటువంటి కొన్ని దుశ్చర్యలను చూడొచ్చు. అంటే ఒకవైపు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తూనే, లష్కరే తోయిబా వాళ్లకు నిధులు సమకూరుస్తూనే, మరోపక్క మేము పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఎక్కడా కూడా ఉగ్రవాద కార్యకలాపాలు లేవు, అవి గతంలో ఉండేవి, ఇప్పుడు అస్సలు లేవు, మా దగ్గర పరిస్థితులు మొత్తం కూడా ప్రశాంతంగా ఉన్నాయని కొంత అబద్ధపు మాటలు కూడా అక్కడ ఉన్నటువంటి పాక్ మంత్రులు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయి, వాళ్ళను తయారు చేసినటువంటి శిక్షణా సంస్థలు ఉన్నాయి, అందుకే అక్కడ టార్గెట్ చేశామనేది భారత్ వాదన. సో పాక్ ఎటువంటి రియాక్షన్ ఇచ్చినా సరే ఇప్పుడు ఎదుర్కొనేందుకైతే భారత్ సిద్ధమవుతుంది. అందులో భాగంగానే ఏదైనా టార్గెట్ గనక అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలను, అంటే బార్డర్కే ఈ యుద్ధం పరిమితం కాకుండా ఇతర ప్రాంతాలను టార్గెట్ చేస్తే కూడా వాళ్ళను ఎలా రియాక్ట్ కావాలి, ఎలా ప్రజలు తమకు తాము సన్నద్ధం కావాలనే దాని మీద కూడా ఇప్పటికే భారత్ ప్లాన్ చేసింది. 2 రోజుల క్రితమే దీన్ని ఆలోచించారు, అంటే పాకిస్తాన్ ఎలాగైనా రియాక్ట్ కావచ్చని. అందులో భాగంగానే ఈరోజు సాయంత్రం మాక్ రిహార్సల్స్ కూడా జరగబోతున్నాయి. సివిల్ డిఫెన్స్ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో దాదాపు 259 జిల్లాల్లో ఈ సివిల్ డిఫెన్స్ ద్వారా ప్రత్యేకంగా మాక్ రిహార్సల్స్ జరగబోతున్నాయి. ఆ 259 ప్రాంతాల్లో కొన్ని సివియర్గా ఉన్నటువంటి ప్రాంతాలను కేటగిరీ 1గా, తర్వాత తీవ్రత తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలను కేటగిరీ 2గా, ఇంకా తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలను కేటగిరీ 3గా కూడా విభజించారు. సో ఈ 3 ప్రాంతాల్లో కూడా మాక్ డ్రిల్స్, మాక్ రిహార్సల్స్ జరగబోతున్నాయి. ఒకవేళ క్షిపణులు గనక అంటే గగనతలం నుంచి పాక్ ఏవైనా బాంబులు విసిరితే, క్షిపణులు వేస్తే అప్పటికప్పుడు ప్రజలు ఎలా తప్పించుకోవాలి, స్కూళ్ళలో కావచ్చు, యువకులు కావచ్చు, లేదంటే వృద్ధులు కావచ్చు, నివాసాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎలా రియాక్ట్ కావాల్సి ఉంటుందనే దాని మీద కూడా ఈరోజు భారత్ అన్ని ప్రాంతాల్లో ఒక మాక్ డ్రిల్స్ నిర్వహించబోతుంది. సో ఒకవైపు పాక్తో యుద్ధానికి సన్నద్ధమవుతూనే, బార్డర్లో సంసిద్ధంగా ఉంటూనే, మరోపక్క దేశ ప్రజలను కూడా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఎలా అప్రమత్తంగా ఉండాలనే దాని మీద సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి పాక్ ఎటువంటి రియాక్షన్ ఇవ్వబోతుంది, నిజంగా వాళ్ళు పహల్గామ్లో దాడి చేయడం వల్లనే ఈరోజు భారత్ ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేశామనే విషయాన్ని క్లారిటీగా చెప్పారు. ఇదే విషయాన్ని అజిత్ దోవల్, ఎవరైతే కేంద్ర భద్రతా సలహాదారుడుగా ఉన్నటువంటి అజిత్ దోవల్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ అమెరికా కార్యదర్శికి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. సో తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద కూడా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కీలకంగా వ్యవహరించేందుకు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ, పాకిస్తాన్ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా, అంటే భారత్ ఎప్పుడైనా దాడి చేస్తుంది అనే భయంతోనే ఉంది. లైక్ పార్లమెంట్ సెషన్స్ పాకిస్తాన్లో నిర్వహించినప్పుడు అక్కడ సభ్యులు కూడా ఎవరూ లేరు, చాలా మంది కూడా విదేశాలకు వెళ్ళిపోయారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తరలించడం జరిగింది. సో ఏ విధంగా సిద్ధంగా ఉంది అని అనుకోవచ్చు, లేకపోతే పైకి లాంటి మాటలు చెప్తోంది అనుకోవచ్చు అంటారా? ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం, పాక్ నుంచి తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం వాస్తవానికి ఎంతోమంది పాక్ ఆర్మీలో పనిచేసేటటువంటి వాళ్ళు సైతం ఆర్మీ నుంచి వైదొలిగినట్టుగా తెలుస్తుంది. మరోపక్క ఏదైతే పాక్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ యుద్ధ వాతావరణాన్ని వాళ్ళు సిద్ధంగా లేరు. ఎందుకంటే భారత్ లాంటి దేశంతో పాకిస్తాన్ తలపడితే పాక్ ఎటువంటి బుద్ధి చెప్పబోతుంది భారత్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. పాకిస్తాన్ వద్ద ఉన్నటువంటి ఆయుధాల లెక్కలు కూడా సరిగ్గా లేవు. పైగా అణు బాంబులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఎన్నో మాటలు అయితే చెప్తుంది. నిజంగా వాళ్ళు పైకి మాట్లాడుతున్నట్టుగా మేము అణుబాంబు వేస్తే తట్టుకోలేరు అనే విషయాలను కూడా చెప్తుంది. నిజంగా పైకి మాట్లాడుతున్నటువంటి విధంగా పరిస్థితి లేదంటున్నారు. మరోవైపు
బలూచిస్తాన్ నుంచి కూడా పాక్ పైన తిరుగుబాటు మొదలైంది. ఒకవైపు అంతర్గతంగా పాక్లోనే యుద్ధం జరుగుతుందని చెప్పుకోవచ్చు. నిజంగా ఈ పరిస్థితుల్లో భారత్తో పాక్ తలబడుతుందా, లేదంటే వివిధ అగ్రరాజ్యాల చర్చల ద్వారా కానీ, లేదంటే ఇతర కీలక పరిణామాల ద్వారా కానీ పాక్ అక్కడికక్కడే ఆగిపోతుందా అనేది మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో పాక్ నుంచి ఎటువంటి రియాక్షన్ వచ్చినా సరే మేము మాత్రం సిద్ధంగా ఉన్నామంటూ త్రివిధ దళాలు ఒకవైపు బార్డర్లో గస్తీ కాస్తూ ఉంటే, మరోవైపు దేశంలో మొత్తం ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క పౌరుడు ఇక ఆర్మీగా సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ తమను తాము రక్షించుకునేందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి సూచనలు, ఆ సమయంలో ఒకవేళ ఏదైనా ఎయిర్ స్ట్రైక్ జరిగితే పవర్ కట్ అయిపోతుంది, సిగ్నల్స్ కూడా పనిచేయకపోవచ్చు. సో ఈ పరిస్థితుల్లో ఎలా సన్నద్ధం కావాల్సి ఉంటుంది, ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు ఎలా ఉండాలనే దాని మీద కూడా ఈరోజు ప్రత్యేకంగా భారత్లో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించబోతున్నారు. అక్షయ, అంటే రాజు, మనం ఈ అటాక్ చేసిన తర్వాత కూడా అటు పాక్ రేంజర్లు కాల్పులు జరపడం జరిగింది. అయితే యూరీ సెక్టార్లో పాక్ రేంజర్లు కాల్పులు జరపడం వల్ల 3 భారతీయ పౌరులు మరణించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఎస్, ఎప్పుడైతే పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ అమలైందో 9 ఉగ్రవాద శిబిరాల పైన దాడి చేసిన తర్వాత ఆర్మీ ఒకవైపు సంసిద్ధంగా ఉన్నప్పటికీ కూడా అదే సమయంలో పూంచ్ కావచ్చు, మరికొన్ని రూర్కి ఇతర కొన్ని నియంత్రణ రేఖ వెంబడి ఉన్నటువంటి ప్రాంతాల్లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ దాడులు చేస్తూనే ఉంది. అయితే ఈ దాడులను భారత జవాన్లు తిప్పికొట్టేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజలపైన కాల్పులు జరిపినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో కొంతమంది సాధారణ పౌరులు మరణించినట్లుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి కూడా మరింత సమాచారం అందాల్సి ఉంది. అంటే ఖచ్చితంగా పాక్ ఈ విషయంలో వెనక్కి తగ్గుతుందా అనేది మాత్రం క్లారిటీ రావట్లేదు. ఎందుకంటే ఎక్కడ ఛాన్స్ దొరికినా సరే వాళ్ళు దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. నిజంగా యుద్ధ పరిస్థితి వస్తే, ఎదురు పడితే వాళ్ళు గెలుస్తారా ఓడుతారా అనేది పక్కన పెడితే, వాళ్ళ బలబలగాలను పక్కన పెడితే ఖచ్చితంగా భారత్ను ఎదుర్కొంటామంటూ ప్రగల్భాలు ఏ విధంగా అయితే పలుకుతున్నారో, ప్రస్తుతం అయితే నియంత్రణ రేఖ వెంబడి బార్డర్లో మాత్రం పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ కాల్పులు ప్రారంభించింది. దాన్ని భారత్ పూర్తి స్థాయిలో ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మధ్యలో మాత్రం కొంత సాధారణ పౌరులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బార్డర్లో కొన్ని ప్రాంతాల్లో ఏ విధంగానైతే ఇటువైపు ప్రజలు కావచ్చు, అటువైపు ప్రజలు కావచ్చు, నివాసాలు ఉండే ప్రాంతాలు ఉంటాయి, వ్యవసాయ భూములు ఉంటాయి. సో ఈ పరిస్థితుల్లో సాధారణ ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే రాజు, మనం ఈ అటాక్ తో చాలా క్లియర్ గా చెప్పాం, ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేశామని. పాకిస్తాన్ మాత్రం ఎందుకు అలా ఆలోచించదు అంటారు? ప్రతిసారి సాధారణ పౌరుల్ని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉంటుంది అంటారు? ఎస్ అక్షయ, ఇక్కడ ఒక స్పష్టమైనటువంటి అంశం మనం చూడాలి. అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు కావచ్చు, పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంత కీలక వ్యవస్థ కావచ్చు, వీళ్ళందరికీ కావాల్సింది కాశ్మీర్. అంటే కాశ్మీర్ను ఎలాగైనా సరే పాకిస్తాన్లో కలుపుకోవాలనేది వాళ్ళ లక్ష్యం. ఇది ఈనాటిది కాదు. పాకిస్తాన్ ఎప్పుడైతే భారతదేశం నుంచి విడిపోయిందో ఆనాటి నుంచి కూడా పాకిస్తాన్ వాళ్లకు కాశ్మీర్ పైన కన్నుంది. సో ఖచ్చితంగా కాశ్మీర్ని ఏనాటికైనా తమలో కలుపుకుంటామనేదే వాళ్ళ లక్ష్యం. అందులో భాగంగానే లష్కరే తోయిబా కావచ్చు, ఇంకా ముజాహిద్దీన్ సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా తెరపైకి వచ్చాయి. వాళ్ళ టార్గెట్ ఒకటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో దాడులు చేయడం, తర్వాత భారత్ను టార్గెట్ చేయడం, కాశ్మీర్ను తమ వైపు కలుపుకోవాలనేది వాళ్ళ లక్ష్యం. అందుకోసమే ఉగ్రవాద సంస్థలను సైతం పాకిస్తాన్ పోషిస్తుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఉగ్రవాదులందరూ పాకిస్తాన్లోనే దాచుకుంటారు. పాకిస్తానే వాళ్ళకు ఆశ్రయం ఇస్తుంది. అధికారికంగా పాకిస్తాన్ ప్రభుత్వమే వాళ్ళకు వెన్నుదన్నుగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ పార్టీలుగా కూడా, అంటే ఏవైతే ఉగ్రవాద సమస్యలు ఉన్నాయో అక్కడ అధికారిక పార్టీలుగా కూడా చలామణి అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తమ అధికారిక పార్టీల్లో సైతం ఉగ్రవాద చీఫ్స్ అందరూ మెంబర్లుగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో వాళ్ళ టార్గెట్ ఒకటే, అంటే ఏ విధంగానైనా సరే కాశ్మీర్ను ఆక్రమించుకోవాలంటూ. ఇప్పటికే కాశ్మీర్లో కొంత భాగాన్ని పాక్ ఆక్రమించుకుంది. అయినప్పటికీ కూడా వాళ్ళ దాహం చల్లారట్లేదు. పూర్తి స్థాయి కాశ్మీర్ కావాలనే కాశ్మీర్లో పలుసార్లు వాళ్ళు దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే భారత్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవడం,
ఎన్నో ఏండ్లుగా బార్డర్ వెంట భారీగా భద్రతను ఏర్పాటు చేయడం, త్రివిధ దళాలను సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఇప్పుడు పాకిస్తాన్ ఏం చెప్తుందంటే మా దగ్గర అసలు ఉగ్రవాదులే లేరు, మేము ఉగ్రవాదులకు ఎక్కడా కూడా ఆశ్రయం కల్పించలేదన్న విషయాన్ని వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఉగ్రవాదులందరూ కూడా పాకిస్తాన్లోనే ఉన్నారు. పాక్ ఎన్నో బంకర్లను తయారు చేసి, ఎన్నో సురక్షిత ప్రాంతాలను తయారు చేసి ఉగ్రవాదులను అక్కడ దాచిపెడుతుందనే విషయం పట్ల భారత్కు స్పష్టమైనటువంటి క్లారిటీ ఉంది. అందుకోసమే పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ ఇది చేసిందనే విషయాన్ని స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేస్తూ ఆపరేషన్ సింధూర్ను అమలు చేశారు. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ వైపు ఉగ్రవాదులు లేరు అనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నప్పటికీ ఉగ్రవాదులు ఉండడం వల్లే పాకిస్తాన్ అక్కడ దాడి చేసిందనే విషయం పట్ల ఒక స్పష్టమైనటువంటి క్లారిటీని భారత్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల ముందు కూడా పాకిస్తాన్ వైఖరిని ఎండగట్టేందుకు భారత్ ఎప్పటికప్పుడు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అక్షయ. రైట్ రాజు, అలాగే అంతర్జాతీయ సమాజం ముందు పాక్ని ఒంటరి చేసే ప్రయత్నం భారత్ చేసింది. ఇప్పటికే అష్టదిగ్బంధనం చేసింది, అన్ని రకాలుగా పాక్ని ఒంటరి చేసే ప్రయత్నం చేస్తుందని అంతర్జాతీయ సమాజంలో ఇటు భారత్ సపోర్ట్ చేస్తున్న సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, పాకిస్తాన్ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటారు? ఇప్పటి వరకు అంటే అంతర్జాతీయ స్థాయిలో భారత్ అంటే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వివిధ దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఏదైతే కొన్ని విమర్శలు వచ్చినా సరే ఇతర దేశాలతో సత్సంబంధాలను కొనసాగించడం, అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ఇతర దేశాలన్నిటితో కూడా సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు అభివృద్ధి పథంలో కావచ్చు, దౌత్య సంబంధాల విషయంలో సైతం ఆచితూచి వ్యవహరిస్తూ దేశ అభివృద్ధి కాకుండా ఇక్కడ నుంచి వివిధ రకాల ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవడం, అవసరమైతే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం, వివిధ దేశాల్లో ఉన్నటువంటి టెక్నాలజీలను భారత్కు అడాప్ట్ చేయడం, అవసరమైతే భారత్ నుంచి ఇతర దేశాలకు కావాల్సినటువంటి సహకారాన్ని అందించడం, ఈ విషయంలో ఎక్కడా కూడా భారత్ రాజీ పడట్లేదు. అన్ని రకాలుగా వివిధ దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తుంది. సో ఇదే క్రమంలో అన్ని దేశాలతో సత్సంబంధాలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం యుద్ధం విషయంలో మద్దతు తెలుపుతుంది మాత్రం రష్యా అని చెప్పుకోవచ్చు. రష్యాతో పాటు అమెరికానైతే యుద్ధ పరిస్థితులు రావద్దు అని కోరుకుంటున్నటువంటిది కనిపిస్తుంది. సో చైనా మాత్రం పాకిస్తాన్కు మద్దతుగా నిలిచే పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల్లో మరి చైనా పాకిస్తాన్కు సపోర్ట్ చేయడంతో పాటు మరికొన్ని ముస్లిం సంబంధించినటువంటి దేశాలు కూడా పాకిస్తాన్కు సపోర్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ క్రమంలో భారత్ బలం మాత్రం భారీగానే ఉంది. కానీ నిజంగా యుద్ధ పరిస్థితులు వస్తే ఎలా ఉండబోతుంది, ఇతర దేశాల మద్దతు కంటే ఈ సమయంలో యుద్ధం జరగకుండా ఉండేందుకే వాళ్ళ ప్రయత్నాలు ఉంటాయి. అందులో భాగంగా ఐక్యరాజ్య సమితి కావచ్చు, లేదంటే G20 దేశాలు కావచ్చు, మరికొన్ని అగ్రదేశాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నట్టే రెండు దేశాల మధ్య ఎటువంటి ఈ ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు వద్దు, సమస్యలను పరిష్కరించుకోవాలి, ఇకనైనా ఇటువంటి పరిస్థితులకు ఒక బ్రేక్ పడాలని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ. రాజు, ఇటు మనం ఉగ్రస్థావరాలపై దాడికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు ఏదైనా దేశం మన మీద అటాక్ చేస్తుందన్నప్పుడు అవతల దేశం చాలా అలర్ట్గా ఉండాలి. సో మన వాళ్ళు అర్ధరాత్రి టైంలో ఈ అటాక్ చేయడం జరిగింది అంటే పాకిస్తాన్ రాడార్ వ్యవస్థ ఏ విధంగా ఉందంటారు, గుర్తించలేకపోయిందంటారా, ఏ విధంగా మెరుపు దాడి చేసింది భారత్ అంటారు? ఎస్, ఇందులో చాలా టెక్నికల్ పాయింట్స్ ఉంటాయి అక్షయ. ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ దీనికి సంబంధించి కీలకంగా ఎయిర్ ఫోర్స్ వ్యవహరిస్తుంది. అదే సమయంలో ఈ ఆపరేషన్ సింధూర్ మొత్తం కూడా జాయింట్గా చెప్పుకోవచ్చు. అటు త్రివిధ దళాలు అంటే ఒకవైపు అరేబియా సముద్ర జలాల నుంచి నేవీ, బార్డర్లో ఉన్నటువంటి ఆర్మీ, అంతరిక్షం నుంచి ఆకాశ మార్గం నుంచి ఏ విధంగానైతే ఎయిర్ ఫోర్స్, వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకొని టార్గెట్స్ను కొట్టగలిగారు. సో మొత్తం 9 ప్రాంతాలను ఏ విధంగానైతే టార్గెట్ చేశారో అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసినటువంటి క్రమంలో అర్ధరాత్రి టార్గెట్ చేయడంతో పాటు నిజంగా అక్కడ ఉన్నటువంటి రాడార్ వ్యవస్థకు దొరకకుండా కూడా నిజంగా పాక్ రాడార్ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందని కూడా చెప్తున్నారు ఇప్పటికే. ఎందుకంటే భారత్ అంతరిక్షం నుంచి ఎయిర్ స్ట్రైక్ చేసినటువంటి క్రమంలో వాటిని గుర్తించినా కూడా రియాక్ట్ అవ్వడానికి సమయం పట్టిందా అనేది కూడా ఇప్పుడు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో వాళ్ళను ఏమార్చి చేయగల సత్తా కూడా
భారత్ వద్ద ఉంది. సో ఏ విధంగానైతే రెప్పపాటు కాలంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి రాడార్ వ్యవస్థను టార్గెట్ చేయగలిగారు. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ పైకి వెళ్ళలేదు. భారత్ ఏదైతే పీఓకేగా చెప్పుకునేటటువంటి అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అక్కడే దాడులు చేసింది. అయినప్పటికీ కూడా వాళ్ళు గత కొన్ని రోజులుగా పీఓకేలో పెద్ద ఎత్తున యుద్ధ ట్యాంకులను సైన్యాన్ని పాకిస్తాన్ మోహరించింది. అయినప్పటికీ కూడా ఏ విధంగానైతే భారత్ అంటే మనం చూస్తూనే ఉన్నాము గత వారం రోజులుగా అంటే ఏదైతే పహల్గామ్ ఘటన జరిగిన నాటి నుంచి నేటి వరకు ఎప్పటికప్పుడు హై లెవెల్ మీటింగ్స్ జరిగాయి. త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. సో ఆ క్రమంలోనే ఆ టార్గెట్ను భారత్ ఏ విధంగా రీచ్ అవ్వాలి అనే దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. పాక్ కళ్ళు గప్పి ఆ పాక్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను ఎలా దాడి చేయాలి, వాటిని ఎలా టార్గెట్ చేయాలనే దాని మీద పూర్తిగా ఒక ఆపరేషన్ సింధూర్ను ఆపరేట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే సీనియర్స్ కావచ్చు, ఎక్స్పర్ట్స్ కావచ్చు, వీళ్ళందరూ అందులో జాయింట్ ఆపరేషన్లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. వాయుసేనలో ఉన్నటువంటి ఏదైతే ఇంపార్టెంట్ టీమ్, డిఫెన్స్లో ఉన్నటువంటి హై లెవెల్ టీమ్స్ వీళ్ళందరూ కలిసి ఈ ఆపరేషన్ను పాకిస్తాన్ రాడార్ వ్యవస్థకు దొరకకుండా పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. అక్షయ, రాజు, అలాగే ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి, రఫేల్ ఫైటర్ జెట్స్ గురించి. సో ప్రతిపక్షాలు రఫేల్ జెట్కి నిమ్మకాయలు కట్టి విమర్శలు చేసిన సందర్భం ఉంది. బట్ ఇప్పుడు జరిగిన ఈ అటాక్లో రఫేల్ ఫైటర్ జెట్స్ని యూజ్ చేశారు అంటారా? అంటే వాళ్ళకి ఈ రకంగానే కౌంటర్ ఇచ్చింది బీజేపీ అని అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా అక్షయ, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మాత్రం దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకు సంబంధించి సమాధానం చెప్పేందుకు రాజకీయంగా అన్ని ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇప్పుడు చేసినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ మాత్రం ఖచ్చితంగా పాక్ పైన ప్రతీకారం తీర్చుకోవడానికి చేసినటువంటి ఆపరేషనే. ఇక్కడ ఎటువంటి అంటే ప్రతిపక్షాల కోసం భారత్ వెళ్ళి పాకిస్తాన్ మీద దాడి చేయాల్సినటువంటి అవసరం లేదు. భారత్ మొదటి నుంచి చెప్తుంది ఈ ఆపరేషన్కు అన్ని రకాలుగా సిద్ధంగా ఉంటున్నాము, ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నామనే విషయాన్ని స్పష్టం చేశారు. సో దాంట్లో భాగంగానే ఈ ఆపరేషన్స్ విషయంలో క్లారిటీగా మూవ్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ కావాలని ఏదైతే ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి కాంగ్రెస్ చీఫ్ ఏ విధంగానైతే ఒక బొమ్మ విమానానికి రఫేల్ అని రాసి దానికి నిమ్మకాయలు దాంతోపాటు మిరపకాయలు కట్టారు. ఇవన్నీ కూడా అంటే దిష్టి బొమ్మల్లాగా మారిపోయాయి అనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. కానీ భారత్ ఇవన్నీ పట్టించుకోలేదు. భారత సైన్యాన్ని మనం ఆత్మస్థైర్యాన్ని ఎక్కడా దెబ్బతీసే ప్రయత్నం చేయొద్దు. మనం సుప్రీంకోర్టులో కూడా చూసాం, కొందరు ఇక్కడ పహల్గామ్లో జరిగినటువంటి ఘటనలను కొంత సీరియస్గా తీసుకోవాలి, వెంటనే కేంద్ర ప్రభుత్వంతో పాటు కాశ్మీర్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయాలి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత ఏదైతే ఇటు కమిషన్ను ఏర్పాటు చేసి సరైనటువంటి ఒక రిటైర్డ్ జడ్జితో ఒక కమిషన్ను ఏర్పాటు చేసి వాస్తవాల పైన పర్యవేక్షించాలన్నారు. అప్పుడు సుప్రీంకోర్టు కూడా ఒక సీరియస్ వ్యాఖ్యలు చేసింది. భారత ఏదైతే భద్రతా బలగాలు, ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇది సున్నితమైనటువంటి సమస్య, దీంట్లో పబ్లిసిటీ కోసం ఎవరు స్టంట్స్ వేయొద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇది ప్రతిపక్షాల కోసమో లేదంటే ఇంకెవరినో టార్గెట్ చేసుకొని కాదు, ఖచ్చితంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలను టార్గెట్ చేయడం కోసం మాత్రమే ఆపరేషన్ సింధూర్ జరిగింది. సో ఆపరేషన్ సింధూర్లో ఇప్పటికే అంటే ఎంతోమంది అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు చనిపోయినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని చెప్పేందుకు పాక్ ముందుకు రావట్లేదు. పాక్ కొంత దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంది. 9 చోట్ల ఒకవైపు భారత్ ఏ విధంగానైతే ఒకవైపు చూస్తూ ఉంటే ఇప్పటి వరకు భారత్ స్పష్టంగా 9 ప్లేసుల్లో మేము టార్గెట్ చేశామని చెప్తుంటే పాక్ మాత్రం 4 స్థావరాల్లో మాత్రమే అంటే 4 ప్లేసుల్లో అని చెప్తున్నారు. భారత్ ఏమో 9 ఉగ్రవాద స్థావరాలపైన అటాక్ చేశామని చెప్తుంది. పాకిస్తాన్ మాత్రం 4 ప్రదేశాల్లో మాత్రమే అటాక్ చేశారని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని నిలువరించేందుకు, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు భారత్ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. సో ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే పాక్ను సైతం ఎదుర్కొనేందుకు భారత్ అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది.
రాజు, ఇప్పుడైతే మనం పెహల్గాం దాడి ఘటనకు సంబంధించి ఒక కౌంటర్ అటాక్ చేసాం. అందరూ ఊహించినట్లుగానే దాయిది దేశం దిమ్మ తిరిపేలాగా ఒక షాక్ అయితే ఇచ్చామని చెప్పుకోవచ్చు. అండ్ ఫర్దర్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయబోతోంది మన ఇండియన్ ఆర్మీ కానీ మన సర్కార్ కానీ, ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతోందంటారు? ఎస్, ఈ విషయంలో నిజంగా ప్రతి ఒక్కరికి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకీ పాకిస్తాన్ పైన భారత్ ఎందుకు ఆపరేషన్ సింధూర్ చేయాల్సి వచ్చింది? సో ఇక్కడ పహల్గాంలో జరిగినటువంటి ఘటన 26 మందిని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, పాకిస్తాన్లో ఏదైతే ట్రైన్డ్ అయి వచ్చినటువంటి వాళ్ళు, టీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి వాళ్ళు, ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఏదైతే ఉందో ఆ ఫ్రంట్ నుంచి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు. అంతేకాదు పాక్ ఆర్మీలో కమాండెంట్గా పనిచేసినటువంటి ఒక ఎక్స్ పర్సన్ కూడా ఇందులో కీలకంగా వ్యవహరించారు. సో వీటన్నిటిని చూసిన తర్వాత భారత్ అన్ని రకాలుగా ఆలోచించింది. నిజంగా భారత్ పైకి పాకిస్తాన్ వచ్చి ఏదైనా ఉంటే బార్డర్లో యుద్ధం చేయాలి, అంటే అక్కడ దమ్ముంటే యుద్ధంలో చూపించాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా దొంగచాటుగా ఆక్రమంగా పాకిస్తాన్ వాళ్ళు భారత్లోకి ఎంటర్ అవ్వడం, ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కొన్ని ప్రాంతాలను టార్గెట్ చేయడం, ఆ తర్వాత పహల్గాంలో ఉన్నటువంటి బైసరన్ వ్యాలీలో ఏ విధంగానైతే ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ వాళ్ళు దాడి చేసినటువంటి పరిస్థితిని చూసాము. సో దానికి అనుగుణంగానే భారత్ అన్ని రకాలుగా ఆలోచించింది. నిజంగా ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం చేయాలనే ఆలోచన కానీ, పాక్ పైన వెళ్ళి పోరాడాలనే ఆలోచన భారత్కి ఎక్కడా ఏ క్వశ్చన్ లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదానికి కారణం ఏంటి, ఆ ఉగ్రవాదాన్ని ఎలా నిలువరించాలనే దాని మీదనే భారత్ ఫోకస్ పెట్టింది. అందుకోసమే భారత్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేశామని చెప్తున్నారు. యుద్ధం ఎక్కడా కూడా చేయలేదు, పైగా ఏదైతే భారత మిలిటరీ పైన కూడా దాడి చేయలేదు అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. సో మరి ఉగ్రవాదుల పైన దాడి చేసినప్పుడు ఇప్పుడు పాక్ కూడా ఎక్కడ రియాక్ట్ అయ్యే పరిస్థితిని బట్టి మళ్ళీ భారత్ రియాక్ట్ అవుతుంది. అంటే పాక్ మళ్ళీ కాల్పులు జరపడం కానీ, లేదంటే ఏదైనా వైమానిక దాడులు చేసే ప్రయత్నం కానీ, ఎయిర్ స్ట్రైక్ చేసే ప్రయత్నం కానీ కనుక చేస్తే అదే స్థాయిలో భారత్ సైతం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. అందుకోసమే త్రివిధ దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఎనీ టైం ఎటువంటి అటాక్ జరిగినా సరే రాడార్ వ్యవస్థను కావచ్చు, కొత్త టెక్నాలజీలను కావచ్చు, వీటన్నిటిని ఉపయోగిస్తూ అవసరమైతే పాకిస్తాన్ ఏదైనా ఎయిర్ స్ట్రైక్ చేస్తే దానిని గాల్లోనే పేల్చేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్ని రకాలుగా త్రినేత్రాలు తెరుచుకొని పూర్తి స్థాయిలో పాకిస్తాన్ యాక్టివిటీ పైన ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ సమయంలో పాకిస్తాన్ ఒకవేళ దేశం పైన ఏదైనా అటాక్ చేస్తే అందుకే దేశ ప్రజలను కూడా అప్రమత్తం చేస్తుంది. సో భారత్ అన్ని రకాలుగా ఒకవైపు బార్డర్లో సిద్ధమవుతుంది, మరోపక్క దేశ ప్రజలను సంరక్షించుకునేందుకు దేశ ప్రజలను కూడా అప్రమత్తం చేస్తుంది. సో పాకిస్తాన్ రియాక్షన్ను బట్టి ఇక భారత్ యాక్షన్ ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు చెల్లుకు చెల్లు అనేంత వరకు క్లియర్ అయిపోయింది అనుకోవచ్చు. ఏ విధంగానైతే పహల్గాంలో అటు ఉగ్రవాదులు వచ్చి 26 మందిని పొట్టన పెట్టుకుంటే, ఆ బైసరన్ వ్యాలీలో ఉన్నటువంటి టూరిస్టులను పొట్టన పెట్టుకుంటే దానికి ప్రతీకార చర్యగా ఇప్పుడు భారత్ ఆపరేషన్ సింధూర్ను ప్లాన్ చేసి ఏ విధంగానైతే పాక్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను టార్గెట్ చేసింది, ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేసింది, ఎయిర్ స్ట్రైక్ చేసింది. సో ఇప్పుడు ఉన్నటువంటి అంశం ఒకటే, కీలకంగా చూస్తే మళ్ళీ ఒకవేళ పాక్ గనక బార్డర్ వరకు యుద్ధం అయితే పర్వాలేదు, అక్కడ ఎదురు కాల్పులు ఉంటాయి, ఒకరు పై చేయి సాధించేందుకు ఎవరి ప్రయత్నాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఒకవేళ పాక్ గనక ఎయిర్ స్ట్రైక్ చేసి భారత్లో ఎక్కడైనా అటు ఎయిర్ స్ట్రైక్ చేసి వైమానిక దాడులు గనక చేస్తే భారత్ సైతం వాళ్ళను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. అప్పుడు ఆర్మీ క్యాంపుల పైన భారత్ ఖచ్చితంగా వైమానిక దాడులు చేసేందుకు కూడా సిద్ధంగా ఉంది. అందుకోసమే త్రివిధ దళాలు, ఒకవైపు ఆర్మీ, మరోవైపు నేవీ, ఇంకోవైపు ఎయిర్ ఫోర్స్ అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాయి. ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే బలంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అక్షయ, అలాగే రాజు, మరికొన్ని రోజుల్లో పాక్ ఇండియా మధ్య యుద్ధం జరగబోతోంది, అటాక్ చేయబోతోంది అని ఆ మూడ్లో ఉన్నారు దేశ ప్రజలంతా కూడా, అందరూ కూడా. బట్ ఇది నిజంగా అందరికీ షాక్ అనే చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి ఇలా వెళ్ళి పాక్ ఏమైతే నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడాన్ని, సో ఈ క్విక్ రియాక్షన్ని ఎలా చూడాలి అంటారు? సో నిజంగా అక్షయ, ఒక రకంగా చెప్పాలంటే భారత ప్రభుత్వము, భారత త్రివిధ దళాలు ఒక పక్కా ప్రణాళికను అమలు చేశాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
యుద్ధం జరుగుద్ది అని చెప్పి ఎప్పుడైతే పహల్గాం ఘటన తర్వాత, వాస్తవానికి మనం ఆ రోజు చూసాము ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో ఘటన జరిగినటువంటి సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు. సో అక్కడ ఈ పహల్గాంలో ఘటన జరగగానే ఉటావుటిన అక్కడ ఉన్నటువంటి పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకొని ఇండియాకి చేరుకున్నారు. సో ఇదే సమయంలో ఉదయం 7-8 గంటల సమయంలోనే, వాస్తవానికి సాయంత్రం రావాలి కానీ ఉదయమే భారత్కు చేరుకున్నారు. అత్యవసరంగా త్రివిధ దళాలతో పాటు క్యాబినెట్ మీటింగ్లు, ఇలా ఎన్ని సమావేశాలు నిర్వహించాలో అన్ని సమావేశాలు నిర్వహించారు. ఆ సమయంలోనే భారత ప్రజలే కాదు ప్రపంచం మొత్తం కూడా ఆలోచనకు వచ్చేసింది, ఖచ్చితంగా పాక్ పైన భారత్ యుద్ధానికి సిద్ధమవుతుంది అనే విషయంలో సిద్ధమయ్యారు. అందులో భాగంగానే భారత ప్రజలు సైతం నిజంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు భారత్ పైకి వచ్చి ఇలా దాడి చేశారు, సో ఖచ్చితంగా వీళ్ళను సరైనటువంటి బుద్ధి చెప్పాలి అంటూ కూడా ప్రతి ఒక్కరి రక్తం మరిగినటువంటి పరిస్థితి కనిపించింది నిజంగా. ఎందుకంటే కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు, తర్వాత భూతల స్వర్గంగా ఉన్నటువంటి కాశ్మీర్ను తిలకించేందుకు ఆస్వాదించేందుకు వెళ్ళినటువంటి వాళ్ళు, టూరిస్టులు, వాళ్ళకు ఎక్కడ కూడా ఉగ్రవాద కార్యకలాపాలు కానీ లేదంటే ఇతర అంశాలు తెలియదు. 3 రోజులు పెళ్ళయి 4వ రోజు అక్కడికి వెళ్ళినటువంటి ఒక జంట, అందులో తన భర్త మిగతా జీవిగా మారితే భార్యకు ఏం చెయ్యాలో అర్థం కానటువంటి పరిస్థితి, తను నిశ్చేష్టురాలైపోయినటువంటి పరిస్థితి. సో నిజంగా అంటే ఒక అమాయకుల ప్రాణాలను టార్గెట్ చేశారు. సో దానికి ఖచ్చితంగా భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కనిపించింది. సో దానికి అనుగుణంగానే ఏం జరగబోతుందనే దాని మీద వివిధ రకాలుగా చర్చలు జరిగాయి. నేరుగా పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తారా, లేదంటే POKలో ఉన్నటువంటి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి అక్కడ ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిపైన యుద్ధం చేస్తారా, ఇటువంటి అంశాలపైన చాలా చర్చలు జరిగాయి. కానీ భారత ప్రభుత్వం మాత్రం అన్ని రకాలుగా ఆచితూచి వ్యవహరించింది. ఎటువంటి ఉద్రిక్తలకు తావు లేకుండా సంయమనం పాటిస్తున్నాయి. వాస్తవానికి కొంతమంది ఆరోపణలు కూడా చేశారు, ప్రధానమంత్రి కావచ్చు, రక్షణ మంత్రి కావచ్చు, కేంద్ర హోంశాఖ మంత్రి కావచ్చు, ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున మీటింగులు పెడుతున్నారు కానీ ఇంకా పాకిస్తాన్ ఏం చేయరు, మీటింగ్లతోనే ఆగిపోతారు, ఇది మీటింగ్లకే పరిమితం అయిపోయింది అంటూ కూడా కామెంట్ చేశారు. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు అందులో భాగంగానే రఫేల్ విమానాలు నిమ్మకాయలు మిరపకాయలు కట్టేందుకే ఉపయోగపడతాయి, అంటే ఇవి దిష్టి బొమ్మలాగా మారిపోయాయి అనే విషయాన్ని కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎవరో కామెంట్ చేసినంత మాత్రాన వాళ్ళ యాక్షన్ ప్లాన్ను వాళ్ళు మార్చుకోరు. సో అందులో భాగంగానే అన్ని రకాలుగా సిద్ధమవుతున్నాయి. పాకిస్తాన్ వైఖరిని ప్రపంచ దేశాలకు తెలియజెప్పడం, పాకిస్తాన్తో ఉన్నటువంటి దౌత్య సంబంధాలకు బ్రేక్ చేయడం, ఇవన్నీ చేసుకున్న తర్వాతనే ఆచితూచి వ్యవహరించి పాకిస్తాన్లో ప్రత్యేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద కేంద్రాలుగా ఉన్నటువంటి కొన్ని కీలక లష్కరే తోయిబా కావచ్చు, ముజాహిద్దీన్ కావచ్చు, ముజాహిద్ సంబంధించినటువంటి సంస్థలు కావచ్చు, అంతేకాదు జైషే మహమ్మద్ లాంటి తీవ్రవాదులు ఏ విధంగానైతే అక్కడ కొన్ని ఉగ్రవాద కార్యకలాపాలను రన్ చేస్తున్నారో అటువంటి ప్రాంతాలను పూర్తిగా గుర్తించిన తర్వాత తమ రాడార్ వ్యవస్థను సిద్ధం చేసుకొని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఖచ్చితంగా ఇది ఆచితూచి సంయమనం పాటించి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరైతే ఉగ్రవాదులు భారత్ను టార్గెట్ చేశారో సో అదే ఉగ్రవాదులపైన మేము టార్గెట్ చేసామనే విషయాన్ని భారత్ స్పష్టం చేసింది. అందులో భాగంగానే అర్ధరాత్రి 1:44 భారత్ ఆపరేషన్ సింధూర్ను అమలు చేసింది. అక్షయ, రాజు, ఇప్పుడు పెహల్గాం దాడి ఘటన తర్వాత సగటు భారతీయుడు అంటే నార్మల్గా మనం కామన్ పీపుల్తో మాట్లాడుతూ ఉంటాం కదా, సో అప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏ విధంగా ఉందంటే, అంటే ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్ రియాక్షన్ ఎలా ఉంటుంది, అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి సాధారణ ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, మనం అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేశాం కాబట్టి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి సాధారణ ప్రజలే ఉగ్రవాదుల్ని చంపేయాలి అన్నంత కసి వాళ్ళకి రావాలి, వాళ్ళని ఆ విధంగా టార్గెట్ చేయాలి అని చెప్పి ప్రతి సాధారణ పౌరుడు అనుకుంటూ ఉన్నాడు రైట్ నౌ. అంటే పాకిస్తాన్లో సాధారణ ప్రజానీకం జీవన వ్యవస్థ ఏ విధంగా ఉంది అంటారు? అది వాళ్ళు తెలుసుకోవాలని ఇంటెన్షన్ ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది అని. ఎస్ అక్షయ, ఎన్టీవీ టీం అక్కడ గ్రౌండ్ జీరోకి వెళ్ళింది, అంటే బైసరన్ వ్యాలీ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళింది. స్వయంగా నేను ఆ స్పాట్కి వెళ్ళి కవర్ చేసి వచ్చాను. అంతేకాదు బైసరన్ వ్యాలీతో పాటు పహల్గామ్లో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మనం రిపోర్టింగ్ చేశాము. సో అందులో కొన్ని కీలక విషయాలను అబ్జర్వ్ చేయొచ్చు. వాస్తవానికి కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా టూరిస్టుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయంతో మాత్రమే వాళ్ళ జీవనం ఉందని చెప్పుకోవచ్చు. ఒక
టూరిస్టు అంటే దేశంలోని ఒక టూరిస్టు ఒక్కరు గనక ఒక కుటుంబం కాశ్మీర్లో ల్యాండ్ అవుతే కాశ్మీర్లో ఉన్నటువంటి 10 కుటుంబాలకు జీవనాధారం దొరుకుతుంది. ట్యాక్సీల రూపంలో కావచ్చు, అటు రెస్టారెంట్ల రూపంలో కావచ్చు, తర్వాత రూమ్స్ రూపంలో కావచ్చు, ఇలా వాళ్ళకు జీవనాధారం దొరికే పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత టూరిస్ట్ ప్లేసుల్లో ప్రత్యేకంగా గుర్రాలు నడుపుకునే వాళ్ళు, లేదంటే ఏ విధంగానైతే మిగతా వ్యవహారాలు అటు హోటల్స్ నడుపుకునేటటువంటి వాళ్ళు, ఇలా మొత్తం కూడా టూరిస్ట్ బేస్డ్గానే కాశ్మీర్లో ఆదాయం పెరిగింది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం సైతం అక్కడ టూరిస్ట్ ప్లేస్లను మరింత మెరుగుపరచడం, రోడ్స్ కనెక్టివిటీని పెంచడం, ఇటువంటివన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే మొత్తానికి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కావచ్చు, దీన్ని మొత్తం కూడా పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఆక్రమిత కాశ్మీర్లో కావచ్చు, మరోవైపు పాకిస్తాన్లో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా భారత్తో యుద్ధాన్ని మాత్రం కోరుకోవట్లేదు. ప్రత్యేకంగా వాళ్ళు చెప్తుంది ఒకటే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్లో అంతర్యుద్ధం లాంటిది జరుగుతుంది. బలిస్తాన్ నుంచి ఒకవైపు తీవ్ర ఒత్తిడి, వాళ్ళు ఆర్మీ పైన దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో పాకిస్తాన్ అయితే పైకి చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా మేకపోతు గాంభీర్యం వంటి మాటలే అని చెప్పి కూడా విశ్లేషకులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు చెప్తున్నట్టు వాళ్ళ దగ్గర పెద్దగా ఆయుధాలు కూడా లేవని, తర్వాత వాళ్ళు చెప్తున్నటువంటి అణుబాంబుల వంటి అంశాలు కూడా లేవు అనే విషయం పట్ల మాత్రం క్లారిటీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ఆపరేషన్ సింధూర్తోనే ఈ అంశం క్లోజ్ అవుతుందా, లేదంటే ఫర్దర్గా ఒకరికొకరు తలపడి యుద్ధం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏమైనా వస్తుందా అనేది ఇక ముందు జరిగేటటువంటి పరిణామాలను బట్టి క్లారిటీ వస్తుంది. అక్షయ. ఓకే రాజు, థ్యాంక్ యూ.